ఇక ఈ ఇడుపు కాగితం వివాదం గురించే ఇవాళ మన డిబేట్లో కూడా మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ అనలిస్ట్ తురుగా శ్రీరామ్ గారు అండ్ మరో సీనియర్ విశ్లేషకుడు డాక్టర్ తాటికల్ జయరామ్ గారు. నమస్కారం అండి జయరామ్ గారు, శ్రీరామ్ గారు. నమస్తే రోజా గారు. సార్, ముందుగా జయరామ్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఈ వివాదము గత 4 రోజులుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆ సినిమా యూనిట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిందో ఇడుపు కాగితం అని ఒక స్కూటీ పైన ప్రియదర్శి నాగదుర్గ వెళ్తూ హైదరాబాద్ ORR పైన వెళ్తున్న ఒక పోస్టర్ ఇవాళ ఇంత చర్చకు దారితీసేలా చేస్తుంది. ఇడుపు కాగితం అంటే గ్రామీణ ప్రాంతాల్లో మనందరికీ తెలిసినటువంటి పదం అది. అంటే భార్యాభర్తలు డైవోర్స్ తీసుకునేటప్పుడు ఇడుపు కాగితాలు రాసుకున్నారు అంటే ఒక అగ్రిమెంట్ పెద్దల సమక్షంలో తీసుకునేది ఇడుపు కాగితం అనేది. అయితే దాని అర్థం తెలియనటువంటి కొందరు ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు నెట్లో ఎప్పుడైతే పోస్టులు పెట్టడం మొదలుపెట్టారో అక్కడి నుంచి వివాదం మొదలైంది. ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేస్తారా అన్నట్టు దగ్గర నుంచి మొదలైనటువంటి వివాదం ఇవాళ మనం డిబేట్లో మాట్లాడుకునే వరకు తీసుకొచ్చింది. సో ఏం చెప్తారు జయరామ్ గారు ఈ వివాదానికి సంబంధించి, ఈ టైటిల్కి సంబంధించి, ఆంధ్ర తెలంగాణ మధ్య మరొకసారి ఈ సెంటిమెంట్ రగులుతున్నటువంటి పరిస్థితికి సంబంధించి? రోజా గారు, మీకు, శ్రీరామ్ గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ మనము అబ్జర్వ్ చేసుకొని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు అన్నట్టుగా ఇప్పుడు నాకు ఒక థింగ్ ఏంటంటే, నాకు అర్థమవుతున్నదంటే రేపటి నుంచి మీ మీద కూడా ట్రోల్ జరుగుతుందని చూడండి. ఎందుకంటే మీరు తెలంగాణ బిడ్డ, సో మీరు చాలా స్పష్టంగా క్లియర్గా మా తెలంగాణలో అని చెప్తున్నారు కాబట్టి మీ మీద కూడా అలాంటి ట్రోల్స్ జరగడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. కొంతమంది తెలియదొక్క దద్దమ్మలు చేసే పని. నేను ఇది ఆంధ్ర బిడ్డలు చేసింది అనుకోవటం లేదు. ఇది ఆంధ్ర బిడ్డలో, ఆంధ్రాను ప్రేమించే వాళ్ళు, ఆంధ్రాని గౌరవించే వాళ్ళు చేసుకున్నాను అనుకోవటం లేదు. తెలంగాణ భాషలో, ఇంకా కేసీఆర్ గారి భాషలో చెప్పాలంటే ఇది అవగాహన చేసిన పని. దానికి ఇది ఆంధ్ర బిడ్డలకు ఆపాదించడం నాకు ఇష్టం లేదు. మా శ్రీరామ్కు నాకు మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మేము చాలా డిస్కషన్లో ఉన్నాం. ఈ రోజు వరకు కూడా మేము ఎప్పుడు అలాంటి సందర్భమే రాలేదు. కానీ ఇక్కడ ఒక తెలంగాణ యాసను, భాషను తీసుకొచ్చేసి దీన్ని డబ్ చేయడము, సబ్ టైటిల్స్ చేయడం అంటే వానంత దద్దం ఎవడుంటాడు అంటే, ఇక్కడ వాళ్ళ ఇంకొక థింగ్ ఏంటంటే, వాడి ఫోటో పెట్టుకోలేదు. దానికి బదులు వాడి ఫోటో బదులు ఇంకొక ఫోటో పెట్టుకుంటాడు. వాడి ప్రొఫైల్ పిక్ కూడా వాడి పిక్ పెట్టలేదు. అంటే ముఖం చూపించడానికి ధైర్యం చేయలేనటువంటి వాడి వ్యాఖ్యల్ని చేతగా అంటే అవలగాని అంటున్నాను. అందుకోసం నేను ఆంధ్ర బిడ్డలు అనట్లేదు, అవలగాలని చెప్తున్నాను. అంటే ఇక్కడ వాని పిక్ను కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడుతున్నారు. మీ గొంతులో ఒక ఆవేదన, ఆవేశం రెండు ఉన్నాయి. మా ఆడబిడ్డగా ఆవేదన ఉన్నది, ఒక ఆడబిడ్డగా ఆవేశం ఉన్నది. దీని అవలగాలకు ఎప్పుడు అర్థం కావాలి ఇది అంటే, ఇక్కడ ఆంధ్రప్పుడు శ్రీకాకుళం యాస ఉంటుంది, దాన్ని గౌరవిద్దాం. అనంతపురం యాస ఉంటుంది, దాన్ని గౌరవిద్దాం. నెల్లూరు యాస ఉంటుంది, దాన్ని గౌరవిద్దాం. కృష్ణా గుంటూరు యాస ఉంటుంది, దాన్ని గౌరవిద్దాం. తెలంగాణ యాస ఉంటుంది, దాన్ని గౌరవిద్దాం. ఇడుపు కాగితం అనేది మీరు చెప్పినట్టుగా అక్షర సత్యం. అది మన తాతలు తండ్రుల వరకు వచ్చినప్పుడు ఇడుపు కాగితాల మీదనే పెళ్లిళ్ళు, విడిపోవడాలు జరిగినవి. ఇంకా చెప్పాలంటే తెలంగాణ లోపల ఒక ఇచ్చుపుచ్చుకోవడాలు ఉన్నప్పుడు ఎప్పుడు కాగితాల మీద ఆ రాత పూతలు ఉండవు. అది డబ్బులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఏదైనా నోటి మాట మీదనే జరిగింది ఇప్పటి వరకు. కానీ కొంత కాలక్రమేణా తర్వాత అది ఇడుపు కాగితం అనేది ఓన్లీ భార్యాభర్తల సంబంధానికి మాత్రమే ఇది చాలా స్పష్టంగా రాసుకున్నారు. ఎందుకు అంటే ఒక ఆడబిడ్డ జీవితము, మరొక మగాడి జీవితము డిస్టర్బెన్స్ కాకుండా ఇక్కడ మాత్రమే ఒక ఎవిడెన్స్ క్రియేట్ చేసింది తెలంగాణ వాదం. అట్లా అనుకుంటే ఇదే నైజాం పాలన లోపల, ముస్లిం ఆచారం లోపల తలాకే కదా. అవును, అది కూడా అదే కదా విషయము. ఇక్కడ డివోర్స్ అదే కదా. ఇక్కడ డివోర్స్ చేసుకోవడం విషయంలో కూడా దాన్ని ఇక్కడ ఇడుపు కాగితం. ఇద్దరు గౌరవంగా విడిపోయి వాళ్ళ జీవితాల లోపల స్పష్టంగా బ్రతకడం కోసమే ఇడుపు కాగితం. దాన్ని ఇంకోరి జీవితం లోపల ఇంకోరు అల్లకల్లోలం సృష్టించకూడదనే దాన్ని ఒక నిబంధన, బంధాన్ని విడదీయటం, వద్దనుకున్న బంధం. తెలంగాణ యాసలో చెప్పాలంటే ఇడిచిపెట్టడం, అంతే. మనం సహజంగా అనుకుంటాం కదా రోజు, మనం ఏమంటే అరే ఇడిచిపెట్టరా ఇదంతా సింపుల్ గా చెప్తుంటాం. దీన్ని నీకు దాన్ని విషం చిమ్మి నువ్వు ఇడుపుగా దాన్ని ఒక వ్యవహారిక భాషను నువ్వు వెటకారంగా మాట్లాడితే అంతకంటే వెటకారంగా మనం మాట్లాడలేమా?
తెలంగాణలో ఉన్న మేధస్సు ఉన్నది, తెలంగాణలో ధైర్యం ఉన్నది, తెలంగాణలో ప్రేమ ఉంది, తెలంగాణలో ఆప్యాయత ఉంది, తెలంగాణలో యుద్ధం కూడా ఉంది. ఆ కరెక్ట్. బుద్ధి లేని ఏదో ఎత్త తెలవాలి. ఈరోజు ఆంధ్ర బిడ్డలకు ఇదంతా నిజంగా కనుక ఆంధ్ర బిడ్డలు ఇది చేస్తారా అంటే చేయరు. దీని వెనక అవలగాళ్ళ బ్యాచ్ ఒకటి ఉంటది. ఈ అవలగాళ్ళ బ్యాచ్ అంతా కలిసేసి ఇది ఒకటి చెప్పాలి. నెక్స్ట్ కవిత చెప్పింది. కవిత చాలా తను వ్యవహారిక శైలిలో చెప్పింది. 60 ఇట్లా కాదు 60 పెళ్ళాలను వదిలిపెట్టాలంటే వాళ్ళం కాదు 60 మీ సార్ని అడగండి రా అని చెప్పింది. అంటే అది కూడా సినిమా కరెక్ట్ యాక్టర్ని కాదు అడగండి కదా రా అని చెప్పండి. జయరామ్ గారు, ఒక విశ్లేషకుడుగా చెప్పండి, అది కూడా పర్సనల్ గా టార్గెట్ చేయడము అంతే ఓవర్ బోర్డ్ వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు కదా. అది ఒకటి. దాన్ని ఎప్పుడు కూడా ఒక వ్యక్తికి ఆపాదించడం కరెక్ట్ కాదు అని నేను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాను. అందులో కవిత కానీ కవిత చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో కరెక్ట్, చెప్పే విధానం తప్పు. ఎగ్జాంపుల్ 100% కరెక్ట్, చెప్పే విధానం ఏందో తప్పు. దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కవిత మన ఆడబిడ్డ, మన బిడ్డ, ఆ విధానం తప్పు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి వీడి డైవర్స్ చెప్పాల్సిన అవసరం లేదు. అంటే మొన్న పవన్ కళ్యాణ్ తెలంగాణకు వచ్చి ఇది మీ అయ్య జాగిరా అనేటువంటి ఆ వర్డ్ ఆ మాట మాట్లాడకపోయి ఉంటే ఇవాళ కవిత ఎగ్జాంపుల్ గా తీసుకుని ఉండకపోయింది. 100% పవన్ కళ్యాణ్ ఎగ్జాంపుల్ గా తీసుకోకపోయి ఉండొచ్చు, ఉండకపోయిండు. ఇప్పుడు కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, రేవంత్ కావచ్చు, లేకపోతే బీజేపీ నాయకులు ఎప్పుడు కూడా మనం కావచ్చు, ఈవెన్ మీరు నేను మనం తెలంగాణ పుట్టిన మన బిడ్డలం మనం కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత అంశాలను తెలంగాణ బిడ్డలు ఏ రోజు మాట్లాడారు. అది ఆంధ్ర వరకే పరిమితమైంది, ఆంధ్రలోనే మాట్లాడారు. కానీ ఇక్కడ మాట్లాడలేదు. ఆయన పర్సనల్ లైఫ్ లాగానే చూసాం. కానీ ఈ రోజు ఆయన వచ్చేసి మీరు అన్నట్టుగా ఆ సంబోధన లేకపోతే ఇంకా గౌరవంగా ఉండేది. కానీ పవన్ కళ్యాణ్ లో విషయమైన ఇక్కడ విధానం కరెక్ట్ కాదు. కానీ ఇడుపు కాగితం ఏదైతే ఉందో ఇది మన భాష, మన భావం, మన అనుబంధం, మన గుండెల్లో ఉన్న ఒక వేదనకు ఫుల్ స్టాప్ ఇడుపు కాగితం అనేది. ఈ రోజు ఇంకా చెప్పాలంటే తెలంగాణ ఆంధ్రకు ఇడుపు కాగితం అయిపోయింది. ఇప్పుడు అదే వచ్చింది కదా నెక్స్ట్, అంతవరకు వెళ్ళింది 12 ఏళ్ళు అయింది ఇడుపు కాగితం అయిపోయింది. అలాగని చెప్పేసి ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉండొద్దని మనం అన్నామా ఎప్పుడన్నా? నా వైఫ్ షీస్ బిలాంగ్స్ టు ఆంధ్ర, షీస్ బిలాంగ్స్ టు ఆంధ్ర. ఒక అత్యున్నతమైన కుటుంబం నుంచి వచ్చినామే. అలాగని చెప్పేసి ఏ రోజు మాకు రాలేదే. మాకు కులాలు రాలేదు, మతాలు రాలేదు, ఇబ్బందులు రాలేదు, ప్రాంతాలు రాలేదు, భాష రాలేదు. మరి ఇదేమీ లేనప్పుడు మీకు ఎందుకు రవాయి నొప్పి నాకు అర్థం కాదు.